ప్రధానంగా 25% ఉన్న మనం 2 రాష్ట్రాల్లో 25%గా ఉన్న మనం మనల్ని 1%, 2%, 4%, 5% ఉన్న ప్రధానమైన అగ్ర కులాల్లో ఉన్న నాయకత్వం మనల్ని పాలిస్తూ రాజ్యాధికారం కొనసాగిస్తూ ఉంది. స్వాతంత్రం రాకముందు మనకు రిజర్వేషన్లు ఉన్నాయి. స్వాతంత్రం రాకముందు మనల్ని ఆర్థికంగా వెనకబడిన పరిస్థితిలో గుర్తించిన పరిస్థితి ఉంది. స్వాతంత్రం అనంతరం మనం ఉన్న పాపులేషన్ దృష్ట్యా ఏదైతే 25% ఉన్నామో కాపులుగా మనల్ని విడగొడితే తప్ప వాళ్ళు రాజ్యాధికారంలో కొనసాగే పరిస్థితి లేదు అని గుర్తించిన నాయకత్వం వారిది. ఒక శతాబ్దం ముందు చూపుతోటే మనల్ని 5 రకాలుగా విడగొట్టిన ఘనత మిత్ర సంఘాలది, మిత్ర కులాలది. వారిని మనమేమి దుర్భాషలాడాలనో తిట్టాలనో కాదు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారిని మనం తలుచుకుంటా ఉన్నాం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని తలుచుకోవటమే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఏదైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకుంటున్నాం, జపం చేసుకుంటున్నాం, ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోతా ఉన్నాం, రోజు ఆ రాజ్యాంగంతో మనం బతుకుతా ఉన్నాం. అటువంటి పరిస్థితి నేడు కాపులకి వచ్చింది అంటే కారణం కాపులను మనం స్మరించుకుంటూ ఉన్నాము అంటే నేటికి మన మీద దాడులు కొనసాగుతున్నాయి కాబట్టి మనం వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకుంటున్నాం. ఈ రోజు కూడా మన మీద అణిచివేత కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. రాజకీయంగా అణిచివేస్తా ఉన్నారు, ఉద్యోగాలుగా అణిచివేస్తా ఉన్నారు, వ్యాపార వర్గాల్లో అణిచివేస్తా ఉన్నారు. సమాజంలో 20% ఉన్న మనం బతకాలంటే కూడా అణిచివేస్తా ఉన్నారు. ఏదైతే విజయవాడ వేదికగా మనకు వర్గాల నుంచి ఒక హాస్పిటల్ పెట్టుకోవాలన్నా, ఒక పెద్ద వ్యాపారం పెట్టుకోవాలన్నా నేటికి పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఏదైతే మన సామాజికంగా మనం ఈరోజు చెప్తా ఉన్నాం 25% ఉన్నాం, మనం చాలా గొప్పగా జీవిస్తా ఉన్నాం అని. కానీ అటువంటి పరిస్థితి లేదు. కార్పొరేట్ వ్యవస్థ మారిపోయింది, వ్యాపార వర్గాలు దిగ్గజాలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో 25%గా ఉన్న మన మీద వ్యాపార పరంగా కూడా అనేక దాడులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టే రోజు కూడా నిత్యం కూడా వంగవీటి మోహన్ రంగా గారిని మనం జపించుకుంటా ఉన్నాం. ఆ రోజు రంగా గారి మీద దాడి జరగటం, ఆ రోజు రంగా గారిని హత్య చేయటం, దానివల్ల రంగా గారి కుటుంబంతో పాటుగా మొత్తంగా కులం అంతా కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఆ నష్టాన్ని గుర్తించిన కులం ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత మన కుటుంబాల మీద దాడులు జరిగినాయి, మన కులం మీద దాడులు జరిగినాయి, మన కులాన్ని విచ్ఛిన్నం చేశారు. చాలా చోట్ల గ్రామాల నుంచి కూడా పారిపోయిన పరిస్థితి ఉంది. ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి వెంట ప్రయాణం చేసిన నాయకత్వం కానీ, జిల్లాల్లో ఉన్న నాయకత్వం కానీ, తర్వాత సామాజికంగా రాజకీయంగా కూడా అనగదొక్కిన పరిస్థితి కొనసాగింది. ఆ రోజుల్లో స్వర్గీయ శివశంకర్ గారు కాపు కుల అభ్యున్నతి కోసం కృషి చేసి ఎంతో మంది యువతని ఆ రోజు రాజ్యాధికారం వైపు మరల్చారు. ప్రజాప్రతినిధులుగా వారికి స్థానం ఇచ్చి రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు. కానీ వంగవీటి మోహన్ రంగా గారిని హతమార్చిన తర్వాత ఆ లోటుని అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం పూడ్చుకోలేకపోయాం.